Ready, ready, 1, 2, 3, boom, dhamaka. Alright, so first round జల్దీ 3 స్టార్ట్ అయిపోయింది. జల్దీ 3 అంటే జల్దీ 5 గుర్తొస్తుంది మనకి తంబోలాలో. ఎవరికైతే ఫస్ట్ 3 పాయింట్స్ వస్తాయో మీకా వాళ్ళే విన్నర్. ఇది మీ టికెట్, అది మీ టికెట్. అందులో 5 టాస్క్స్, ఇందులో 5 టాస్క్. కొన్ని టాస్క్లు అందులో సేమ్ ఉంటాయి. అప్పుడు ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చి చేస్తారు. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, ఇక్కడ నుంచి ఒకరు వస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ రాకూడదు. ఇక్కడ నుంచి ఎవరు జిగి జిగి పప్ప ఇప్పుడు మా స్త్రీ శక్తి కెరటాల నుంచి ఎవరు వస్తున్నారు? అది మీ స్టెప్. ఇవి వస్తుంది, అన్ని వస్తాయి. రెడీ? ఓకే, మేము టాస్కులు తీస్తున్నాం 1 by 1. ఏ టాస్క్ వచ్చినా చేయాలి. బిస్కెట్ తింటూ పాట పాడాలి. వీళ్ళు ఎట్లయినా పాటలు పాడతారు కాబట్టి పౌరాణిక డైలాగ్ చెప్పిద్దాం. ఆ బిస్కెట్ లేవు ప్రవేశపెట్టండి. ఫస్ట్ మా పెద్దమ్మతో స్టార్ట్ చేద్దాం. పెద్దమ్మ నాకు తెలిసింది గబ్బర్ సింగ్ పాట. వాణ్ణి హలో గురు ప్రేమ కోసమేను. క్యా బాత్. మేమైతే పాట కూడా పాడేసినాం. మీరు పాట పాడి తొక్కలేదు. ఇప్పుడు డైలాగ్ చెప్తాం చూడు. మేము ఏంది ఏడికి పోలేదా? లాలకు పోలేదా? ఇది సేమ్ మీరు సమంత గారు అండ్ మీ ఆయన బ్రహ్మానందం గారి క్యారెక్టర్ సేమ్ ఇదే. అత్తారింటికి దారిది. రండి సార్ రండి. స్వామి నదికి పోలేదని అడిగితే మదిలో నువ్వు ఉండగానే నదికి ఎందుకు పోతాను అని అన్నారు. రెడీ? 3, 2, 1 గో. ఏదో స్కూల్ ప్రిన్సిపల్ మదిలోను ఉండగా నేను నదికెందుకు పోతాను అని అనాలి. భయపడుతుందండి. ఇంటికే వచ్చింది. రెడీ? యాక్షన్. సార్ మళ్ళీ డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది సార్. సూపర్, మీ ఇద్దరు బాగా చేశారు. వెరీ గుడ్. అద్భుతంగా చేశారు కాబట్టి అక్కడ హ్యూమర్ కూడా వచ్చింది కాబట్టి మేము పాట అద్భుతంగా పాడాం. కానీ తెలుగులో అని ఎవరికి అనిపించలేదు కాబట్టి కావున మీకో పాయింట్. పార్ట్నర్ తో షూ గేమ్ ఆడాలి. రావాలి, ముందుకు రావాలి. ఇన్నోవేటివ్ షూ గేమ్. ఇది నాసా వాళ్ళు ట్రై చేశారు. మనం అక్కడ నుంచి తీసుకున్నాము. పెద్ద సైంటిస్టులు. వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. మీరు నేను చెప్పిన టాస్క్ క్లియర్ గా చేసి షూ ఎత్తేస్తే మీకు పాయింట్ వస్తుంది. మీరు ఎత్తనివ్వకుండా చేస్తే మీకు పాయింట్ రాదు. అప్పుడు మీరు గెలిచే ఛాన్స్ ఉంటుంది. సో మీరు వాళ్ళ కోసం ఆడుతున్నారు, మీరు మన కోసం ఆడుతున్నారు. సేమ్ సార్, మీరు వాళ్ళకి పాయింట్ ఇవ్వకుండా చూసుకోవాలి. నేను హెడ్, నోస్, నీస్, లెగ్స్, ఇయర్స్, ఐస్ మధ్యలో షూ అంట. షూ ఎప్పుడైతే అన్నానో ఆ షూ పికప్ చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ పికప్ చేసుకుంటారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. రెడీ? బ్యాండ్ సార్ కొంచెం 43. ఇది అది వేరేలా ఉంది సార్. Alright, the game starts now. Head, ears, nose, knees, shoe. లాగు ఒకటే చెయ్యి. లాగు. లేదు, మనం గెలవాలా.
అన్న సూపర్ గా ఆడినావు. ఇదే గేమ్ స్పిరిట్. నేను పాయింట్ లాస్ట్ కి డిసైడ్ చేస్తా. షూ మీద ఉన్న ప్రేమతో వదిలేసింది, లేకపోతే షూనే ఇరిగిపోయింది. పెళ్ళైనప్పటి నుంచి మా మగాళ్ళ మనసులో ఇరిగిపోతున్నాయి. వాటి గురించి ఎవడు పట్టించుకోవట్లేడు. భయ్యా నీ అర్థం చేసుకున్నాడు. ఎప్పుడు దొరకే భయ్యా నాకు ఇప్పుడు దాకా. సో ఇక్కడ జరిగిన పరిస్థితులన్నీ పర్యవేక్షించిన తర్వాత ఇద్దరికి చెరో పాయింట్. నెక్స్ట్ టాస్క్ ఎప్పటి వరం చేసేద్దాం. కింగ్ సినిమా స్పూఫ్ చేయాలి. ఇక్కడ కింగ్ సినిమా స్పూఫ్ ఉంది, ఈడెందుకు ఉండదు? అక్కడ ఉంది. జస్ట్ స్పూఫ్ ఉంది అంతే. ఇక్కడ కింగ్ సినిమా ఆల్రెడీ కింగ్సే కాబట్టి అది రాయలేదు. అది కూడా తెలియదు వీడికి. ఎప్పుడు తెలుసుకుంటావు? మన నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్. నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది. సామజ వరగమన, రచన వేటూరి గారు, త్యాగరాజ కీర్తన, సంగీతం కేవి మహదేవన్. మా మామ పాట. ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. కొంపతీసి మీరు చేశారని చెప్తారేంటి? అమ్మా. శంకరాభరణం ట్యూన్స్ చేయడం కోసం నేను మామ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ వేసాం. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా. ఏది ఓ పట్టాను ఒప్పుకోడు. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. నేను మామతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఒకసారి మామేదో హమ్ చేస్తూ అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్నాను. ఆయన ఎలర్ట్ అయిపోయి ట్యూన్ చేశారు. నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇచ్చేవారు. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. సామజవర గమన సాధుహృద్ సారసాబ్జ పాలకాలాతీత విఖ్యాత సుధామయ గాన విచక్షణ గుణశీల దయాళ. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అయినా తగిన 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 2-4 తగిన 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 6-8. ఆ పాట విలువ నీకు యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. yes. నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలాంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ us. అండర్స్టాండ్? మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ కా సూపర్, అమేజింగ్, మైండ్ బ్లోయింగ్. ఈ స్టేజ్ మీద చాలా తక్కువ మంది ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. మేడం, ఆ టాస్క్ మీకు వచ్చింది కాబట్టి మా హెల్ప్ తో మీరు మరోసారి పాయింట్ గెలుచుకున్నారు. అరే ఏది ఇదేంటండి? ఇంత చేస్తే మాకు ఆణిముత్యాలు కాకుండా మీరు కెరటాలు తింటారు. అంటే ఏంటండి task ఇది? వాళ్ళకు వచ్చింది. టాస్క్ మాకు వచ్చింది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ దెబ్బతో మాకు 3 పాయింట్లు వచ్చాయి. రౌండ్ విన్నర్స్ మేము. ఫుల్లు చిలక నీవే కలర్ఫుల్లు నడక ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా కలర్ఫుల్లు చిలక నీవే కలర్ఫుల్లు నడక ఓ కలర్ సోడ కొడుతూ నీకో